మొత్తానికి నేనైతే ఒక మంచి పనే చేశా ఈ రోజు. సో గైస్, మ్యాటర్ ఏంటంటే నేను డైలీ కాలేజ్ కి అప్ అండ్ డౌన్ చేస్తానని మీ అందరికీ తెలుసు. మన కోడూరు నుంచి తిరుపతికి వెళ్లే హైవే పైన ఈ అన్ననైతే నేను డైలీ చూస్తూనే ఉంటాను. ఎందుకో తెలీదు, ఒక్కసారి అన్నతో మాట్లాడాలి, మన సైడ్ నుంచి ఏదన్నా సపోర్ట్ చేయాలని అన్న దగ్గర నేనే వెళ్ళా. ఇక్కడ కనిపిస్తున్న అన్న పేరు రాజమోహన్ రెడ్డి, ఇతంది బద్వేల్. అన్న ఈ షాపును నమ్ముకునే కువైట్ నుంచి ఇక్కడికి వచ్చేసాడు. అన్న నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు అన్న అంటే, ప్రస్తుతానికి నేను షాప్ లోనే నిద్రపోతున్నా తమ్ముడు అన్నాడు. ఎందుకో తెలియదు, అన్నకి ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయిపోయా. చూడండి, మన రైల్వే కోడూరులో అన్న మన ముందరే హోమ్ మేడ్ పాలకోవా అయితే చేసిస్తున్నాడు. అన్న చక్కెర కోవా, అలాగే బెల్లం కోవా, అలాగే పూతరేకులు అయితే అమ్ముతున్నాడు. నేనైతే టేస్ట్ చేసేసా, జెన్యూన్ గా చెప్తున్నా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే నమ్ముతున్నా మన రైల్వే కోడూరు వాళ్ళు ఇక్కడికి వెళ్లి టేస్ట్ చేసి వస్తారని. ఎవరు ఇక్కడికి వెళ్తున్నారో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. మీరందరూ సపోర్ట్ చేస్తే అన్న పక్కనే టిఫిన్ షాప్ కూడా ఓపెన్ చేస్తాడంట. అడ్రస్ విషయానికి వచ్చేస్తే మన రైల్వే కోడూరు మాడికాయల మండి దాటగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది వర్షిత పాలకోవా సెంటర్ అని.